9th క్లాస్ న్యూ చాప్టర్ నెంబర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఇందులో మనము ఈ వీడియోలో మొత్తంలో ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో జామెట్రీకి సంబంధించినటువంటి ఆల్ బేసిక్స్ కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటాయి. మీరు అందరు నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఇవి. సో అందరూ చూడండి. ఇది ఫస్ట్ బేసిక్ టర్మ్స్ ఆఫ్ ద జామెట్రీ. ఫస్ట్ వన్ రే అంటే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఎండ్లెస్గా ఇట్లా ఆరో చూపిస్తాం. ఆరో అంటే ఇది ఎండ్లెస్గా వెళ్ళిపోతుంటుంది. దీన్ని మనం రే అంటాం. సో ఇది వన్ సైడ్ రే. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇటు రెండు దిక్కులో పోతుంది. దీన్ని 2 వే అంటాం. 2 వే అంటే ఇది లైన్ అంటాం. లైన్ని ఏబి అని చూపిస్తాం. ఏబికి పైన ఇట్లా 2 ఆరో మార్క్ పెడితే ఇది లైన్ అనమాట. ఇట్లా వన్ సైడ్ ఆరో మార్క్ పెడితే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర ఎండ్ కాకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా చూపించాలి మనం. దీన్ని రే అంటాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఏ రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైన్. ఇట్ బిగిన్స్ ఎట్ ఏ పాయింట్ అండ్ గోస్ ఆన్ ఎండ్లెస్గా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో పోతుంటుంది. దాన్ని మనం రే అంటాం. అలాగే సిగ్మెంట్ అంటే ఏంటంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది. దీన్ని సిగ్మెంట్ అంటాం. ఏ పార్ట్ ఆఫ్ ఎ లైన్ విత్ 2 ఎండ్ పాయింట్స్ ఈజ్ నోన్ యాజ్ ద సిగ్మెంట్. సో ఈ సిగ్మెంట్ అంటే 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఇది ఎండ్ అయిపోతుంది. దీన్ని మనం ఇలా ఏబి డాష్ అని చూపిస్తాం, ఏబి బార్ అని చూపిస్తాం మనం. ఇక్కడైతేనేమో బార్కు యారోస్ ఉంటాయి, ఇక్కడ యారోస్ ఉండవు. యారోస్ లేకపోతే సిగ్మెంట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్, ఇక్కడ స్మాల్ లెటర్స్ LMN ఎక్సెట్రా విల్ ఆల్సో బి యూజ్డ్ టు డినోట్ ద లైన్స్. ఇట్లా ఏబి అనే కాకుండా ఇట్లా ఓఏ లైన్ని ఎల్, పీక్యూ లైన్ని ఎమ్, పీక్యూ సిగ్మెంట్ని ఎన్ అని మనం ఇట్లా LM అని చూపించుకోవచ్చు. ఇలా వీటికి లైన్స్కి పేర్లు పెట్టుకోవచ్చు మనం, స్మాల్ లెటర్స్ని. ఓకే, నెక్స్ట్, ఏ సర్కిల్ ఈజ్ డివైడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్. ఒక సర్కిల్ని మనం 360 ఈక్వల్ పార్ట్స్ అంటే ఇట్లా డిఫరెంట్గా పార్ట్స్ అన్నీ 360 చేస్తే ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ. సో ఒక పార్ట్ వచ్చేసి 1 డిగ్రీ అనమాట. ఇది ఇక్కడ నేను 4 పార్ట్స్ చేసిన. 4 పార్ట్స్ అంటే ఒక్కొక్క పార్ట్ 90 డిగ్రీస్, 90 టోటల్ వచ్చేసి 360 డిగ్రీస్. ఓకే, వన్ సర్కిల్ యాంగిల్ ఈజ్ 360 డిగ్రీస్. ఇక్కడ వన్ కంప్లీట్ రొటేషన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 360 degrees. ఇక్కడ ద యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై రొటేటింగ్ ఏ రే ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్ టు ఏ టర్మినల్ పొజిషన్. ఇనిషియల్ అంటే స్టార్టింగ్, టర్మినల్ అంటే ఎండ్. ఇక్కడ మీకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది రే, ఇది ఎండ్లెస్ రే, O to A. దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ రే, ఇనిషియల్ పొజిషన్. ఓకే, నౌ ఇది ఇక్కడ నుండి ఇలా మూవ్ అయ్యి ఇటు వచ్చింది అనుకోండి, ఓఏ ఓబికి వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే టర్మినల్ పొజిషన్. ఓకే, సో దీన్ని యాంగిల్ అంటాం మనం. ఓకే, యాంగిల్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్. ఇంకోటి ఇది తీసుకో, ఇది స్టార్టింగ్ పాయింట్ O, ఇది ఎండ్లెస్ ఏ, ఓఏ రే. ఈ రే కనుక కిందికి వచ్చింది అనుకోండి, ఇట్లా ఓబికి వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఇలా అవుతుంది. సో దీన్ని ఏమంటాం, ఈ లైన్ని, ఓఏ లైన్ని ఏమంటాం మనం ఇనిషియల్ అంటే స్టార్టింగ్ పొజిషన్ అంటాం. దీన్ని ఏమంటాం టర్మినల్ పొజిషన్. ఓకే, సో దీన్ని క్లాక్ వైజ్ యాంగిల్ అంటాం. యాంగిల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంగిల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ ఇట్లా మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ అన్నాం, ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాంగిల్ డెఫినేషన్. ద చేంజ్ ఆఫ్ ఎ రే ఫ్రమ్ అన్ ఇనిషియల్ పొజిషన్ టు ద టర్మినల్ పొజిషన్. ఇప్పుడే మనం చూసినాం కదా, ఇనిషియల్ పొజిషన్ టు టర్మినల్ పొజిషన్ అరౌండ్ ద ఫిక్స్డ్ పాయింట్ ద్వారా
ఈజ్ కాల్డ్ ద రొటేషన్ అండ్ మెజర్స్ ఆఫ్ ఏ రొటేషన్ ఈజ్ కాల్డ్ యాంగిల్. సో దీన్నే మనం యాంగిల్ అంటాం. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్. వన్ కంప్లీట్ రొటేషన్ గివ్స్ 360 degrees. ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సర్కిల్కి 360 అని చెప్పినాం కదా, ఇదే కంప్లీట్ రొటేషన్. ఇది అని మొత్తం ఒక కంప్లీట్ రొటేషన్ అయితే అది 360 degrees. The rays making an angles are called arms of the angle and the common point is known as the vertex of the angle. సో ఇక్కడ ఈ OA OBని మనం ఆర్మ్ అంటాం. ఓకే, ఈ పాయింట్, ఈ రెండింటిని కలిసే పాయింట్ ఏదైతే కామన్ పాయింట్ ఉందో దీన్ని వర్టెక్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటాం దీన్ని? వర్టెక్స్. O is called vertex, OA and OB is called the arms. So here angles are named according to their measure. సో యాంగిల్స్కి కొన్ని పేర్లు ఉన్నాయి. వన్ కంప్లీట్ రొటేషన్ గివ్స్ ద 360 degrees. ఇది ముందుగానే చెప్పుకున్నాం మనం. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అని దేన్ని అంటామంటే 90 degrees ఉంటే కనుక దాన్ని రైట్ యాంగిల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 90 degrees అంటే దాని పేరు ఏంది? రైట్ యాంగిల్. నెంబర్ 2 వచ్చేసి అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ ఏంటంటే 0 degreesకి 90 degreesకి మధ్యలో కనుక ఉంటే 0 to 89 దీని మధ్యలో ఉంటే కనుక దాన్ని X ఈజ్ ద అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే 0కి 90కి మధ్యలో ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, 180 degrees కంటే తక్కువ ఉండాలి. సో 90, 180 మధ్యలో ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అనేది ఏంటంటామంటే 180 degrees. స్ట్రైట్ అంటే హాఫ్ సర్కిల్, ఇది స్ట్రైట్ లైన్. దీన్ని ఈ యాంగిల్ని మనం 180 degrees అంటాం. ఓకే, మన దగ్గర డీ స్కేల్ ఉంటుంది చూడండి. డీ స్కేల్ ఏముంటుంది? 180 degrees ఉంటుంది, ప్రొట్రాక్టర్. రైట్. ఫిఫ్త్ వన్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అని దేన్ని అంటామంటే 180 degreesకి 360 degreesకి మధ్యలో ఉన్నదాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ OA is the ray and this is the end ray OB. So this angle is called reflex angle. This is the acute angle. Okay, so this is the Y is called the reflex angle. Okay, these angles you remember it. Intersection of lines. If any two lines have the common point, then they are called the intersecting lines. ఇక్కడ లైన్ L, లైన్ M రెండు ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఏమన్నాం మనం? O అన్నాం. ఇది O is the common point. So that's why these two lines are called intersecting lines. Okay, here lines L and M are the intersecting lines at a point. Common point is O. Okay, next parallel lines. Parallel lines ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కామన్ పాయింట్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్కి నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కూడా అంటాం. నాన్ ఇంటర్సెక్టింగ్ అంటే అవి ఎక్కడ కూడా జాయిన్ అవ్వవు. చూడండి, ఈ రెండు లైన్స్ ఎక్కడ జాయిన్ అవ్వవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాము రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ ఎక్కడైనా మీట్ అవుతుందా? కాదు. సో ఇఫ్ ఎనీ టూ లైన్స్ హ్యావ్ నో కామన్ పాయింట్, ఈ రెండు లైన్స్కి కామన్ పాయింట్ ఉండదు. సో దెన్ దే ఆర్ కాల్డ్ ద నాన్ ఇంటర్సెక్టింగ్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకే, హియర్ L and M are the parallel lines. నెక్స్ట్ వన్ కాంకరెంట్ లైన్స్. 3 or more లైన్స్. ఇప్పటి వరకు మనం 2 lines తీసుకున్నాం, ఇక్కడ 2 కంటే ఎక్కువ 3 or more lines meet at one point. They are called the concurrent lines. So and the point at which they meet is called the point of concurrence. Maximum lines అన్నీ ఏదో ఒక పాయింట్ దగ్గర కనుక మీట్ అయితే దీన్ని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఓకే, దీన్ని కాంకరెంట్ లైన్స్ అంటాం. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. పెయిర్ అంటే 2. ఓకే, 2 యాంగిల్స్ కలిసి ఉండేదాన్ని పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. అయితే ఈ పెయిర్ ఆఫ్ యాంగిల్స్లో ఫస్ట్ వచ్చేసి మనకు కాంప్లిమెంటరీ యాంగిల్.
ఈ కాంప్లిమెంటరీ యాంగిల్లో ఏంటంటే చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రెండు యాంగిల్స్ని కలిపితే 90 degrees వస్తే కనుక ఆ రెండు యాంగిల్స్ని మనం ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవరకు ఇక్కడ చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ అండ్ 90 - x. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయితే 90 వస్తుంది. సో అందుకని రెండింటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం. ఎగ్జాంపుల్కి ఎక్స్ వాల్యూ కనుక మనం 10 తీసుకున్నాం అనుకో, ఈ 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 90 - 10 80. సో ఈ 10 80 ఈ రెండు కలిపి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకంటే 10 + 80 = 90. ఏవైనా రెండు యాంగిల్స్ కలిపితే యాడ్ చేస్తే 90 వస్తే ఆ రెండు యాంగిల్స్ని ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ చూడండి 15 + 75 90. 1575 ఇస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్. ఇది చూడండి, ఇది రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఇక్కడ ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఈ రెండు యాంగిల్ని కలిపితే మనకు 90 వస్తుంది. కాబట్టి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్. అలాగే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటాం మనం. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ దానిలాగానే, కాకపోతే 180 degrees. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ అడ్జసెంట్ యాంగిల్స్, పక్కన ఉన్నటువంటి రెండు యాంగిల్స్ని కనుక యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దెన్ దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ని మనం ఎక్స్ 180 - x అని తీసుకోవచ్చు. ఈ రెండు కలిపితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది, 180 degrees వస్తుంది. సో ఇక్కడ 50 degrees కనుక ఒక యాంగిల్ తీసుకుంటే ఇంక రెండోది 130. సో 50 + 130 ఈజ్ ఈక్వల్ టు 180. కాబట్టి 50 and 130 ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్. సిమిలర్లీ 80 and 100, this is also supplementary angle. Here you see, this is a straight line. Straight line is having 180 degrees, we know that. So one more line I have taken is this side. Here this is one angle, this is one angle. If this is the 50 degrees, this is the 130 degrees, total is 180. So 15 and 130 is 50 + 130 is 180 degrees. That's why this is supplementary angle. And ఈ supplementary angle అంటే 180 కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ మీద ఉంది కాబట్టి దీన్ని లీనియర్ పేర్ ఆఫ్ లైన్ అని కూడా మనం అనొచ్చు. లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్. సో సమ్ ఆఫ్ ద ఆల్ ద యాంగిల్స్ అరౌండ్ ద పాయింట్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఆల్వేస్ 360 degrees. పాయింట్ అంటే ఒక పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ దగ్గర నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నా. ఈ పాయింట్ ఏంది, ఓ పాయింట్ అనుకుందాం మనం. సో అట్లనే ఇటు ఒక లైన్ డ్రా చేస్తున్నా, అట్లనే ఇటు ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయినాయి చూడండి, ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4, ఇది యాంగిల్ 5 యాంగిల్స్ వచ్చినాయి. సో ఈ 5 యాంగిల్స్ని మనము మొత్తం ఇట్లా సర్కిల్ తీసుకుంటే ఏమైతే 360 degrees. సో యాంగిల్ 1 + యాంగిల్ 2 + యాంగిల్ 3 + యాంగిల్ 4 + యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఒక పాయింట్కి ఉండే యాంగిల్ ఎంత అంటే 360 degrees. ఎందుకు అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేసి ఇక్కడ ఎండ్ అయితే దీన్ని 360 degrees అంటాం. ఓకే, ఇట్లా ఎన్ని ఉంటే అన్ని యాంగిల్స్ కలిపేస్తే మొత్తం మనకు 360 degrees వస్తుంది. ఇదే యాంగిల్ ఎట్ ఏ పాయింట్. యాంగిల్స్ ఇన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇక్కడ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ వస్తాయి, 4 యాంగిల్స్ వస్తాయి. 1 2 3 4. సో ఈ 4 యాంగిల్స్కి మనము ఏమంటామంటే ఇక్కడ చూడండి, ఇన్ ద అబోవ్ ఫిగర్ POR ఈజ్ ద వన్ యాంగిల్. SOQ ఈజ్ ద వన్ యాంగిల్. అంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ అపోజిట్ యాంగిల్స్. ఈ రెండు అపోజిట్ యాంగిల్స్. 2 and 4 ఆల్సో అపోజిట్ యాంగిల్స్ విత్ ద సేమ్ వర్టెక్స్ O, రైట్. అండ్ హ్యావ్ ద నో కామన్ ఆర్మ్. ఈ రెండింటికి కామన్ ఆర్మ్స్ ఏమీ లేవు, ఈ రెండింటికి కూడా కామన్ ఆర్మ్స్ ఏమీ లేవు. సో దే ఆర్ కాల్డ్ ద వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ ఆర్ వర్టికల్ యాంగిల్స్. యాంగిల్ 1 and యాంగిల్ 3, యాంగిల్ 2 and యాంగిల్ 4 ఆర్ వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. ఓకే, సో హియర్ వర్టికల్ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు కూడా ఈక్వల్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. సో ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4, రైట్. సో వీటిని ఏమంటాం మనం, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. Lines and transversal. Here this M and N are the two lines and L is the intersecting line of M and N
at P and Q. So that's why L is called as transverse line of M and N, right? Here 1 and 2, angle 1, angle 2 and angle 7 and angle 8 are the exterior angles. Outside ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం exterior angles అంటాం. 3, 4 and 6, 5. 3, 4, 5, 6. These angles are called interior angles. Here you see angle 1, 2, 7, 8 are exterior angles. Angle 3, 4, 5, 6 are interior angles. Here you observe the same diagram. 4 and 6, 3 and 5. 4, 6, 3, 5. These are called as pair of alternate interior angles. ఇవి 4 ఇంటీరియర్ కాకపోతే pair. 4, 6 ఒక pair, 3, 5 ఒక pair. Pair of interior alternate angles. Next one, corresponding angles. Corresponding angles అంటే ఇక్కడ 1, 5. 1, 5, 2, 6. And 4, 8, 3, 7. 1, 5, angle 2, angle 6, angle 4, angle 8, angle 3, angle 7 are the 4 pair of corresponding angles. These are called corresponding angles. Okay, these names you remember it. This is very very important to solve the problems. Next one, alternate exterior angles. Alternate exterior angles అంటే ఇక్కడ చూడండి, 2 is the exterior angle, 8 is the exterior angle. This is alternate exterior angle, and angle 1 and angle 7, 1, 7, 2, 8 is the alternate exterior angles. And also 4, 5, 3, 6 are the 2 pair of interior angles on the same side, interior angles of the same side. And 1, 8, 2, 7, angle 1 and angle 8, angle 2 and angle 7 are the 2 pair of exterior angles on the same side of the transversal lines. So properties of the triangle. Here ABC is a one triangle. Angle 1, 2, 3 are the interior angles. Sum of the interior angles of a triangle is 180. Means angle 1 plus angle 2 plus angle 3. Sum of these three is equal to 180. Or we can write also like this: A plus B plus C. Angle A plus B, angle B plus angle C is equal to 180 degrees. So another case is ABC is the triangle. One side I was extended. So that's why if we get it, one more angle 4, that is exterior angle. Exterior angle is equal to sum of the two opposite interior angles, that is angle 4 is equal to angle 1 plus angle 3. Or angle ABD is equal to angle A plus angle C. So that only I wrote here. If one side of the triangle is produced or extended, then the exterior angle thus formed is equal to the sum of the two interior opposite angles. Okay, so these are the basics. You remember it, it will be very easy of these all problems of this exercise, this chapter. Okay, thank you.